నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. ఒక పక్క ఇండియా కూటమి, మరో పక్క ఎన్డీఏ కూటమి. ఈ రెండు కూటములు కూడా బీహార్లో పాగా వేయాలి, బీహార్లో అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ ఇక్కడ ఏడీఆర్ వీళ్ళందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఈ యొక్క బీహార్ అభ్యర్థుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బీహార్ అభ్యర్థుల్లో పోటీ చేసే వాళ్ళు దాదాపుగా 1303 మంది పోటీ చేస్తే వీళ్ళలో దాదాపుగా 32% మంది అంటే 423 మంది అభ్యర్థుల పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఒకసారి అసలు ఏడీఆర్ రిపోర్ట్ ఏం చెప్తుంది? రైట్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఈ నెల 28న ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, ఈ రిపోర్ట్లో మొత్తం దాదాపుగా బీహార్కి సంబంధించి 243 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 243 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్ లో 121 నియోజకవర్గాలకు పోటీ జరుగుతుంది. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపుగా 1303 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1303 కేవలం 121 నియోజకవర్గాలకి. అంటే అక్కడ ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో, అక్కడ ఎంతమంది పోటీ చేస్తున్నారో, అంటే గెలవాలని ఎంతమంది ఊళ్ళు ఊరుతున్నారో మనకు అర్థమవుతుంది. సో ఈ 1303 మందిలో దాదాపుగా 32% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే దాదాపుగా అభ్యర్థులంతా క్రిమినల్సే అనుకోవచ్చు. ఈ 32% అంటే దాదాపు ఇందులో ఎంతమంది వస్తుంది? 423 మంది అభ్యర్థుల మీద కేసులు ఉన్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ 423 మందిలో 354 మంది మీద సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. సీరియస్ కేసెస్. అందులో మర్డర్ అవ్వచ్చు, అటెంప్ట్ మర్డర్ అవ్వచ్చు, అంటే రేప్ అవ్వచ్చు, అలాగే అగెన్స్ట్ ఉమెన్ క్రైమ్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, గన్స్ కి సంబంధించింది కూడా అయి ఉండొచ్చు. ఇంతమంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ చూడు, 1303 మంది పోటీ చేస్తే ఇందులో 32 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 423 మంది వీళ్ళపైన కేసులు ఉంటే ఇందులో 354 మంది పైన సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇందులో ఈ 1300లో చూసుకుంటే సీరియస్ క్రిమినల్ కేసెస్ ఎంతమంది మీద ఉన్నాయంటే 27% మంది, దాదాపుగా 27% మంది మీద ఉన్నాయన్నమాట. ఇందులో ఏమేం కేసెస్ ఉన్నాయి ఏంటి అని మనం ఒకసారి చెక్ చేస్తే, మర్డర్కి సంబంధించి ఐపీసీ సెక్షన్ 302 అలాగే 303 కూడా ఇందులోనే ఇంక్లూడింగ్. ఇక బిఎన్ఎస్ యాక్ట్ అయితే 103(1) ఇది బిఎన్ఎస్ యాక్ట్, భారత న్యాయ సంహిత. అంటే ఇంతమంది క్రిమినల్ అభ్యర్థులు ఉన్నారు. అసలు వీళ్ళందరూ ఏం చేద్దామని బీజేపీ ఈ మధ్యకాలంలో కొత్త చట్టం తీసుకొచ్చింది. 5 సంవత్సరాల కన్నా పైన ఎవరైనా శిక్ష పడే కేసులు ఉంటే కనుక వాళ్ళు అసలు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా చట్టసభలకు పనికిరారు, పోటీ చేసే అర్హత ఉండదు. 30 రోజులు జైల్లో ఉంటే పోటీ చేసే అర్హతే లేదని చెప్తున్నారు. మరి ఇంతమంది బీజేపీలో ఉన్న అభ్యర్థులు కూడా అందులో ఉన్నారు. మరి ఆ చట్టం ఏమైపోయింది? నిజంగా ఇక్కడ బీజేపీ ఎంతవరకు వాళ్ళు అంటే దృఢంగా ఉన్నారు, ఎంతవరకు ప్యూర్గా మంచి క్యాండిడేట్లు నిలబెట్టారు, కాంగ్రెస్ ఎంతవరకు మంచి క్యాండిడేట్లు నిలబెట్టారు, ఇటు జేడీయూ కానీ, బీహార్కి సంబంధించిన పార్టీలు కానీ, అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎంతవరకు మంచి వాళ్ళని నిలబెట్టారు, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూద్దాం. అంటే ఇక్కడ మనం చెక్ చేస్తే బిఎన్ఎస్ యాక్ట్ ఇది మనం ఫస్ట్ సెక్షన్ చూసినట్లయితే ఇక్కడ అటెంప్ట్ మర్డర్కి సంబంధించి దాదాపుగా 33 మంది క్యాండిడేట్లు ఉన్నారు. చట్టాలు మనకు వర్తించవు, ప్రజలు మాత్రమే. ఇన్ని కేసులు 33 మంది మీద క్రిమినల్ కేసులు ఉంటే, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉంటే, మహిళలకి అగనిస్ట్గా ఉన్న రేప్ కేసులు లేదంటే వాళ్ళ మీద క్రైమ్ కేసులు ఉంటే ఇంతమందిని కూడా ఒక మాట చెప్పాలంటే సిగ్గు లేకుండా నిలబెడుతున్నారు. సిగ్గు లేదని చెప్పుకోవచ్చు ఈ రాజకీయ నాయకులు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంక్లూడింగ్ అందరు ఎవరైనా సరే సిగ్గులేని పార్టీలు అనుకోవాలి. ఎందుకంటే ఇంతమంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఐపీసీ సెక్షన్ 302, 303 ఉంది. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 103(1) ఉంది. అయినా సరే వీళ్ళు క్యాండిడేట్లే, వీళ్ళే మంత్రులు. ఈరోజు లోక్సభలో కూడా చాలా మంది, దాదాపు 40%కి పైగా మంది క్రిమినల్స్ ఉన్నారు. ఎంపీలు కాదు, క్రిమినల్సే ఉన్నారు. రైట్, దీంతో పాటు అటెంప్ట్ మర్డర్ చూసుకుంటే ఐపీసీ సెక్షన్ 307, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ 109. ఇదేమో మర్డర్ కేసుకు సంబంధించి ఎంతమంది? 33 మంది ఉన్నారు. ఇక అటెంప్ట్ మర్డర్ అయితే 86 మంది ఉన్నారు. చట్టాలు మనకు వర్తించవు, ఎందుకంటే మనందరం మంచోళ్ళం, రాజకీయ నాయకులు, మనందరం ప్రజలు దోచుకునే వాళ్ళం కాబట్టి రాజకీయ నాయకులకి ఈ చట్టాలు ఏవి వర్తించవు. వీళ్ళ కేసులు అంటే ఇవి అలిగేషన్ ఉన్నా సరే ఎందుకు పోటీ చేయాలి? పోటీ చేయడానికి ఎందుకు? పార్టీలు చాలా పవిత్రమైన పార్టీలు కదా మీ పార్టీలన్నీ, రాజకీయ పార్టీలన్నీ పవిత్రులే కదా. మరి అలాంటి పార్టీలు ఎందుకు వీళ్ళందరికీ? 86 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. రైట్, 33 మంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి. ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు చూడండి, ఐపీసీ సెక్షన్ 307, బిఎన్ఎస్ యాక్ట్ 109. ఇన్నున్నా సరే కనీసం మనం పట్టించుకో, మనకు అవసరం లేదు. రైట్, ఇక్కడ క్రిమినల్ అగెనిస్ట్ ఉమెన్స్ ఏదైతే ఉందో, క్రిమినల్ కేసెస్ అగెనిస్ట్ ఉమెన్ ఏదైతే ఉందో దాదాపుగా 42 మంది మీద ఉన్నాయి. అంటే 42 మంది మీద రేప్ కేసులు ఉన్నాయనుకోవచ్చు, ఇంక్లూడింగ్ రేప్ కేసులు దీంతో పాటుగా 42 మంది మీద ఉన్నాయి. అంటే ఇక్కడ మహిళలకి వీళ్ళ దగ్గర నుంచి భద్రత ఎక్కడ ఉంది? 42 మంది నుంచి భద్రత ఎక్కడ ఉందా? ఎక్కడ నాకు అనిపిస్తుంది అసలు? పోనీ అసలు మహిళలను పక్కన పెడితే నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు
ఆ వ్యక్తులపైన అనేకమైన కేసులు ఉంటే 32% మంది, దాదాపుగా 423 మంది మీద క్రిమినల్ కేసులే ఉంటే ఈ క్రిమినల్స్ అందరూ చట్టసభల్లోకి వెళ్ళి ఏం చట్టాలు చేస్తారు? ఈ క్రిమినల్స్ చేసే చట్టాలు ఏవైతున్నాయో ఈ చట్టాలు ప్రజలు అనుసరించాలా, అమల్లోకి తీసుకురావాలా, వాళ్ళు నడుచుకోవాలి, అనుగుణంగా నడుచుకోవాలా అంటే నిజంగానే ప్రజలు తిరగబడతారు. తిరగబడి రోజు వస్తుంది. క్రిమినల్స్ని జైలుకి వెళ్ళిన వాళ్ళు, కేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళందరినీ కూడా చట్టసభలకి అనుమతించకుండా ఒక సీరియస్ యాక్ట్ తీసుకురావాలి. అసలు వీళ్ళు పోటీకే అనర్హులు. రెడ్ అలర్ట్ ఏదైతే ఇప్పుడు మనం ఒకసారి రెడ్ అలర్ట్, ఎందుకు రెడ్ అలర్ట్ అంటున్నానంటే దాదాపుగా ఇక్కడ 121 నియోజకవర్గాల్లో 91 నియోజకవర్గాలు కూడా ఈ రెడ్ అలర్ట్కి సంబంధించింది. ఎందుకంటే ముగ్గురు కన్నా ఎక్కువ పోటీ చేస్తున్నారు. ఈ పోటీ చేసే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 91 నియోజకవర్గాల్లో ముగ్గురు కన్నా ఎక్కువ పోటీ చేస్తుంటే ఈ ముగ్గురు పైన కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 91 నియోజకవర్గాలు, దాదాపుగా 75% ఉంది ఇందులో. ఏంటిది అసలు? బీహార్లో ఇన్ని కేసులా, ఇన్ని మర్డర్ల కేసులా, అగనిస్ట్ ఉమెన్ ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని పోటీ చేస్తున్నారా? రైట్. అంటే ఇప్పుడు పార్టీల వారీగా వీళ్ళ భాగవతులు ఒకసారి మనం బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. సిపిఐకి సంబంధించి 5 పోటీ చేస్తున్నారు. ఐదుగురి మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. 100% వీళ్ళకి. సిపిఎం పార్టీ అంటాం జనరల్గా. ముగ్గురుంటే వీళ్ళపైన ముగ్గురు మీద కూడా కేసులు ఉన్నాయి. క్రిమినల్ కేసెసే, అన్ని క్రిమినల్ కేసెసే. 100% ఇద్దరు కూడా 100% కొట్టారనమాట. వీళ్ళతో పాటు సిపిఎంతో పాటు ఇందులో ఆర్జేడీ ఉంది. ఆర్జేడీలో 70 మంది పోటీ చేస్తున్నారు. 70 మందిలో 53 మంది మీద కేసెస్ ఉన్నాయి, సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఒక చట్టం తీసుకొచ్చింది మొన్న ఈ మధ్యకాలంలో. 30 రోజులు జైల్లో ఉంటే కనుక వాళ్ళు డిస్క్వాలిఫై, పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పింది. వీళ్ళు ఎంతమంది పోటీ చేస్తున్నారు? 48 మంది పోటీ చేస్తున్నారు. 48లో 31 మంది మీద కేసులు ఉన్నాయి. వా, సూపర్. వీళ్ళు కూడా చట్టం చేసిన వాళ్ళే క్రిమినల్స్ నిలబెడుతున్నారు. ఇది మన నిజాయితీ. దీంతో పాటు జనశక్తి పార్టీకి సంబంధించి ఎంతమంది? 13 మంది నిలబడుతుంటే 13 మందిలో 7 మీద కేసెస్ ఉన్నాయి. దీంతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీళ్ళేం తక్కువ తినలేదు. వీళ్ళు 23 మంది పోటీ చేస్తుంటే 23 మందిలో దాదాపుగా 15 మంది పైన కేసులు ఉన్నాయి. రైట్. ఇక్కడ జన్ సూరజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ అన్న సూపర్. అసలు జన్ సూరజ్ పార్టీకి సంబంధించి 114 మంది పోటీ చేస్తున్నారు. 114లో 50 మంది పైన కేసులు ఉన్నాయి. తర్వాత జేడీయూకి సంబంధించి 57 మంది పోటీ చేస్తుంటే 57 మందిలో ఎంతమంది మీద కేసులు ఉన్నాయి? 22 మంది మీద ఉన్నాయి. తర్వాత ఆప్లో దాదాపుగా ఆప్ నుంచి 44 మంది పోటీ చేస్తున్నారు. 44లో 12 మంది మీద కేసులు ఉన్నాయి. అంటే కొద్దిగా వీళ్ళే తక్కువ అనుకోండి, 9%, 20%. తర్వాత బీఎస్పీకి సంబంధించి 89 మంది పోటీ చేస్తున్నారు. 89లో 18 మంది పైన కేసులు ఉన్నాయి. ఇది పార్టీల భాగోతం. అందరూ మేము మాది మంచి పార్టీ, నేర చరిత్ర లేదు, క్రిమినల్స్ లేరు, దొంగలు లేరు అన్నారు. వీళ్ళందరూ దొంగలే, వీళ్ళందరూ క్రిమినల్సే. ఈ పార్టీ చూడండి, ఇక్కడ నుంచి పార్టీలు చూస్తే సిపిఐలో 5 సిపిఐఎం ముగ్గురు, ఆర్జేడీలో 70 మంది పోటీ చేస్తే 53 మంది ఉన్నారు. రైట్. బీజేపీ 48 మంది పోటీ చేస్తే 31 మంది ఉన్నారు క్రిమినల్ కేసులు ఎదుర్కొనే వాళ్ళు. ఇక్కడ జనశక్తి పార్టీ రామ్ విలాస్కి సంబంధించి 13 మంది పోటీ చేస్తే 7 ఉన్నారు. 7 మీద కేసులు ఉన్నాయి, సగానికి పైగా. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 23 మంది పోటీ చేస్తున్నారు. వీళ్ళకి సగానికి పైగా 15 మంది మీద కేసులు ఉన్నాయి. ఓకే. జన్ సూరజ్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 114 మంది పోటీ చేస్తుంటే 50 మంది మీద కేసులు ఉన్నాయి. జేడీయూ 57కి 22 మంది ఉన్నాయి. ఆప్ 44 పోటీ చేస్తుంటే 12 మంది. బీఎస్పీ 89 మంది పోటీ చేస్తే 18 మంది ఉన్నాయి. వీళ్ళపైన కేసులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి చూడాలి, ప్రామినెంట్ లీడర్స్, మేము గొప్ప లీడర్స్, మేము పెద్ద లీడర్స్, అసలు బీహార్ని పరిపాలించేది మేమే, బీహార్ని అభివృద్ధి చేసేది మేమే అనుకునే నేతలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సునీల్ భయ్య ఇతను బీజేపీకి సంబంధించిన లీడర్ అనమాట. బీజేపీ లీడర్. ఇతను ఏంటంటే బీహార్ షరీఫ్ నుంచి పోటీ చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీ నెంబర్ 178. ఇతని మీద 6 కేసులు ఉన్నాయి. సామ్రాట్ చౌదరి, ఆయన కూడా బీజేపీనే. సామ్రాట్ అన్న ఇతను కూడా బీజేపీ. ఇది బీజేపీని బద్నాం చేసేది కాదు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే, అసలు ఇందులో సీఎం క్యాండిడేట్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమి తరపున సీఎం క్యాండిడేట్ కూడా ఉన్నాడు అనమాట. ఆయన కూడా చూద్దాం. ఇతను ఏంటంటే డిప్యూటీ సీఎం అనమాట ప్రెసెంట్. ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే డిప్యూటీ సీఎం పైన 8 కేసులు ఉన్నాయి. రైట్. తేజస్విని యాదవ్ అన్న ఆర్జేడీ, ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? 18 కేసులు ఉన్నాయి అన్న పైన. సీఎం క్యాండిడేట్, దట్టు ఇండియా కూటమి నుంచి సీఎం క్యాండిడేట్. అన్నను గెలిపించండి. ఎందుకంటే 18 కేసులు ఉన్నాయి కదా. మళ్ళీ రాబరీలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, అటెంప్ట్ మర్డర్లు చేస్తారు, రేప్ కేసులు ఉంటాయి, ఇవన్నీ చేస్తారు. కానీ అందుకే గెలిపించండి, బీహార్ ప్రజలందరూ కూడా గెలిపించాలి. దీంతో పాటు అనంత్ కుమార్ సింగ్, ఇతను 11 కేసులు ఉన్నాయి అనంత్ కుమార్ పైన. దీంతో పాటు సుబోధ్ కుమార్ సుమన్, ఇతని పైన 6 కేసులు ఉన్నాయి. జేఎస్పీ క్యాండిడేట్. అలాగే అనంత్ కుమార్ సింగ్ కూడా జేడీయూ క్యాండిడేట్.
తర్వాత తేజస్వి యాదవ్ ఆర్జేడీ. అంటే ఇలాంటి క్రిమినల్ కేసులున్న నాయకులందరూ కూడా 18 ఉన్నా 20 కేసులున్నా ఎన్ని కేసులున్నా సరే చట్టాలు మనకు వర్తించవు. పార్టీలు ఎప్పుడు వాళ్ళకే భజన చేస్తాయి. మరి బీహార్ ప్రజల పరిస్థితి ఏంటి? ఒక బీహారే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా దేశవ్యాప్తంగా అయినా సరే కేసులున్న లీడర్స్ని తరిమి కొట్టాలి. వాళ్ళకి టికెట్లే ఇవ్వకూడదు, వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదు. ముందు ఆ కేసులన్నీ క్లియర్ చేసుకునిరా, నువ్వు నిజంగా మంచి వ్యక్తి అని ప్రూవ్ చేసుకునిరా అంటే ఏం చేస్తారు వీళ్ళంతా? ఇలాంటి లీడర్సా మనం పరిపాలించేది? ఇలాంటి లీడర్లా మనకు చట్టాలు చేసేది? ఇలాంటి లీడర్లన మనం చట్టసభల్లో కూర్చోబెడుతున్నాం ఓట్లేసి? ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి. ప్రశ్నించే తత్వం చచ్చిపోయినప్పుడు అలాంటి దొంగలు, అలాంటి స్కాములు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే మనల్ని పరిపాలిస్తారు. వీళ్ళందరిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.